ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేత జీవో నెంబర్ 4 తీసుకొని వచ్చి డిగ్రీ లెక్చరరు కావాలి అంటే ఖచ్చితంగా వెయిటేజ్ 50 మార్కులు పీజీలో ఉండాలని, అదేవిధంగా 10 మార్కులు ఇంటర్వ్యూ అని, 40 మార్కులు ఎంట్రన్స్ అని పెట్టింది. అసలు ఈ అధికారులు ఎక్కడ పుట్టిండ్రు? ఏసీలో పుట్టిండ్రా, గుడిసెలో పుట్టిండ్రా అని అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టితో సాహసం చేసేటువంటి ఈ పేద జీవితాల వాళ్ళు డిగ్రీ దాకా రావడము, పీజీ దాకా రావడము, పిహెచ్డి దాకా ఎంతమంది పోతారు? ఎస్సీ ఎస్టీ బిడ్డలు పిహెచ్డి దాకా పోతారు అంటే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఉందా? పిహెచ్డి ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ అధికారులు ఏ ఉద్దేశంతో ఈ జీవో తీసుకొని వచ్చిండ్రు? మేము అడుగుతున్నది ఏమంటే, ఎంతో మంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 180% మంది పేదరికం కలిగినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళందరూ ఎట్టి కష్టం చేసుకొని అప్పులు తీసుకొచ్చుకొని ఎన్నో కష్టాలను వచ్చి పీజీ దాకా వస్తారు. పీజీ దాకా వచ్చిన తర్వాత కొన్ని పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటివి ఉంటాయి. అవి వాటి నుంచి బయటపడి ఒక కరెంట్ అఫైర్స్ రూపంలో, ఒక సబ్జెక్ట్ రూపంలో పోటీ పడి ఉద్యోగాలు కొట్టుకునేటువంటి అవకాశము ఉన్నత అందరి కాంపిటేటివ్ గా పెడితే బాగుంటది. ఎందుకంటే క్లాస్లో 100 మంది ఉన్నప్పుడు 100 మందిలో ఒక్కరు మాత్రమే టాపర్ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఈ టాపర్ కోసమేనా ఈ 50% వెయిటేజ్ పెట్టింది? మిగతా వాళ్ళ పిల్లలు ఎటు పోవాలి? పిహెచ్డీలు ఎంతమంది చేస్తారండి? పిహెచ్డీ చేయడానికి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎంత ఉందండి? ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి యూనివర్సిటీలలో? రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 1000 కోట్లు ప్రకటిస్తా అన్నాడు ఓయూకు. ఇప్పటి వరకు అత్తకలేదు పత్తకలేడు. ప్రతి డిపార్ట్మెంట్ లో, సోషాలజీ డిపార్ట్మెంట్ లో 16 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది 2 ఉన్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే అనేక యూనివర్సిటీలలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? ఎంతమంది పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు? పిహెచ్డీ చేసిన వాళ్ళకి 25% మార్కులు అంటే లక్షలాది మంది పీజీ చేసిన వాళ్ళు, నెట్ కొట్టిన వాళ్ళు, సెట్టు కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యూజీసీ నామ్స్ పేరు మీద మేము ఏదో చేసినామని డంబాచార ప్రచారం చేసుకుంటున్నారు. మీరు పేదరికంతో పుట్టి అప్పులుగా తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పరిస్థితి బాగాలేక వయసు పెరిగి పెళ్లి కాకుండా నిరుద్యోగం పేరు మీద గ్రామాలలో బతికితే ఆ కష్టం విలువ తెలుస్తుందండి. అధికారులు ఏసీలలో పుట్టి, వాళ్ళ పుట్టికే ఏసీలలో ఉన్నట్టుంది. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చూస్తే వాళ్ళందరికీ టాపర్సే అవుపిస్తారు. ఇప్పుడు టాపర్స్ కు వాళ్ళ స్థాయిని వాళ్ళకి వెయిటేజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ వెయిటేజ్ అనేది పిహెచ్డి వాళ్ళకి 25% అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి స్ట్రాటజికల్ గా డేటా తీయండి. ఎంతమంది ఈ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ లో పిహెచ్డి చేశారు? పిహెచ్డి చేసిన వాళ్ళకు, పీజీ పాస్ అయ్యి నెట్ సెట్ అర్హత ఉన్న వాళ్ళకు అవన్నీ కూడా ఒకసారి తీయండి. అసలు ఎవరు ఈ ప్రభుత్వానికి ఏ అధికారులు అసలు ఇది పెట్టింది? వాళ్ళకేమన్నా ఆలోచన ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏ రకంగా అండి? ఒక క్లాస్ లో అంతమంది ఉంటే ఒక్కరిద్దరి కంటే ఎక్కువ రారు కదా టాపర్. మిగతా వాళ్ళంతా కూడా చాలా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిరంక్ష ప్రభుత్వం పేరు మీద ప్రజాపాలన అన్నది. కానీ ప్రజాపాలన నిరుద్యోగ గుండెల్లో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పేరు మీదే గెలిచారు. నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ప్రాణం పెట్టి కొట్లాడి బీఆర్ఎస్ ను ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడానిక, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయడానిక, వాళ్ళ నాగం చేయడానిక? కామన్ సెన్స్ ఉందా? 6 గ్యారంటీలు నువ్వు ప్రకటించినావు. నీ రాజకీయాలు మేము మాట్లాడతలేం. నీ రాజకీయాలు మాట్లాడాలంటే ఈ 2.5 సంవత్సరాలలో ఎంత విభిన్న వైఖరి ఉందో అందరికి తెలుస్తా ఉన్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది. నువ్వు నీటి మీద రాతల్లాగా అనేక రకాల మాటలు మాట్లాడుతా ఉన్నావు. కానీ కింది స్థాయి గ్రౌండ్ కు వెళ్తే ప్రజలకు ఖమ్మంలో ఏమైతుందో అందరికి తెలుస్తా ఉన్నది, కుమ్మెరలో ఏమైతుందో అందరికి తెలుస్తా ఉన్నది, కోదాడలో కర్ల రాజస్మృతి ఏమవుతా ఉన్నదో అందరికి తెలుస్తా ఉన్నది. కనీసము రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత డిఎల్ కావడానికి సదా అవకాశాలుగా కొన్ని అప్పులు తీసుకొచ్చుకొని యూనివర్సిటీలలో, కోచింగ్ సెంటర్లలో అనేక రూపాలుగా నెట్ సెట్ అర్హత సాధించుకొని వేల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పిహెచ్డి వాళ్ళతో పెట్టి వాళ్ళకి 50% వెయిటేజ్ అంటే అందరూ కూడా టాప్ రారు కదా. ఇప్పుడు ఈ జీవో ఏ అధికారి తయారు చేసిండో ఆయన పుట్టుకతోనే టాపర్ వచ్చిండా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళ ఊపిస్తలేవా? వాళ్ళకి చలనం లేదా? వాళ్ళు ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు? మేము ఇక్కడ మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ కూడా మా చెమటను రక్తంగా చేసి రక్తను సంపదగా మార్చి బతికిస్తున్నామండి ఈ సమాజాన్ని. ఆ సమాజంలో ఉండేటువంటి నిరుద్యోగుల కోసము వాళ్ళు పడే ఆవేదన యొక్క దుఃఖము రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతో మంది అన్న మీరు ఓయూలో ఉంటారు, ఒక్కసారి మా దుఃఖాన్ని పట్టించుకోండి, మా బాధను పట్టించుకోండి. సంవత్సరాల కొద్దిగా జీవితాలను తాకట్టు పెట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఈ జీవో తీసుకొచ్చి మా బతకనే కూడా చేస్తున్నారు. మేము ఆత్మహత్యకు పురిగొల్పే సందర్భాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చేస్తున్నారని అందరూ దుఃఖపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ప్రియమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు దండం పెడుతున్నాం. మీరు ప్రభుత్వం గెలిచిందంటే నిరుద్యోగుల వల్లనే గెలిచింది. మీరు గెలిచారంటే మాలాంటి వాళ్ళు ఎన్నో జైలు పాలయ్యి అనేక రకాల పోరాటాలు నిర్వహించి మేము చేసినటువంటి సాహస ప్రయత్నం మీరేదో గద్దెనెక్కడానికి కాదండి.
ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజానికానికి ఒక సమన్యాయం చేస్తారని, సమానత్వాన్ని ఇస్తారని, అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని, ఆత్మగౌరవం నిలబెడతారని మేము కలగన్నాం. మా కలలు భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. నిరుద్యోగుల జీవితాలలో మట్టిని కొట్టే ప్రయత్నం చేయకండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మా హక్కు కోసమే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యను మీరు తేరుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడేటువంటి బిడ్డలుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో తెలంగాణ పోరాటం పేరు మీద రావడానికి, ఎట్లాగైతే తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మనం పోరాటం చేసినామో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరొక పోరాటాన్ని ఇంటికి ఉస్మానియా గడ్డ నుంచి డిగ్రీ లెక్చరర్ ఎంట్రన్స్ కోసం చేసేటువంటి అవకాశం రాబోతున్నది. ఇప్పటికైనా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు పొందేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళొక్కసారి మీ అధికారులతో సమీక్ష చేయండి. సమీక్ష చేసి అసలు దానివల్ల నష్టమా లాభమా, ఏ రకమైనటువంటి పిల్లలకు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మాలాంటి విద్యార్థి నాయకులను కూడా చర్చలో పిలవండి. చర్చలో పిలిచిన తర్వాత మంచి ఏంది చెడేంది, ఎవరు ఏ నేపథ్యం నుంచి వస్తారు, ఏ కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకి ఆర్థిక స్థితి ఏముంటది, వాళ్ళ సామాజిక ఆలోచన ఏందనేది అనేక రకాల విషయాల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము పుట్టింది ఏసీ రూమ్లో పుట్టలే, గుడిసెలో పుట్టాం కాబట్టి ఆ గుడిసె యొక్క దుఃఖం ఎట్లుంటుంది, ఆ కష్టాలు ఎట్లుంటుంది మా అందరికి తెలుసు. కాబట్టి వాళ్ళ బాధను మా బాధగా తీసుకొని ఈ సమాజం నుంచి మేము మా యొక్క అభ్యర్థనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామని తెలియపరుస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల పేరు మీద తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి పాత పద్ధతిలోనే డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. స్వయంగా ఒక పిహెచ్డి స్కాలర్గా ఏదైతే ప్రభుత్వం జీవో నంబరు 4ను తీసుకొచ్చిందో ఈ జీవో నిరుద్యోగుల నోట్లో నిజమైన డిగ్రీ అభ్యర్థులకు, డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులకు మరి అన్యాయం చేసేటువంటి జీవోను వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజానికి ఒక పిహెచ్డి స్కాలర్గా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందే, కానీ అది తప్పు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఏదైతే వెయిటేజీ పిహెచ్డి వాళ్లకు ఒక 25% మార్కులను కేటాయించారో అట్లా కాకుండా పాత పద్ధతిలోనే ఈ డిగ్రీ లెక్చరర్ అర్హత పరీక్షను నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. అట్లాంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవకుండా కొత్త జీవోలను తీసుకొచ్చి కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలకేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఒకప్పుడు ఏది పిహెచ్డి చేయాలి అంటే, పిహెచ్డి అర్హత సాధించాలంటే ముందు నెట్ సెట్ కొట్టుకుంటేనే పిహెచ్డి వస్తుంది అనే పరిస్థితిలోకి ఒక సందర్భంలో నెట్టేశారు. కాబట్టి కింద మీద పడి కష్టాలు నష్టాలు కోర్చి నిరుద్యోగులంతా కూడా నెట్ సెట్ మళ్ళా అర్హత సాధించుకొని పిహెచ్డీలు సాధించుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ డిగ్రీ పోస్టులు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిహెచ్డి అర్హత ఉంటేనే లేదా జేఆర్ఎఫ్ ఉంటేనే ఇట్లా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉండే విధంగా ఒక మెరిట్ స్కాలర్స్ కు మాత్రమే ఈ అవకాశం దక్కే విధంగా చేయడం అనేది పూర్తిగా ఇది తప్పుడు విధానము. కాబట్టి జీవో నంబర్ 4ను వెంటనే రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే ఒక డిగ్రీ స్థాయి స్టూడెంట్ కి ఒక విద్యను నేర్పాలి అని అంటే దానికి ఇంత పిహెచ్డి చేసి ఉండాల్సినంత అర్హత అవసరం లేదు. ఖచ్చితంగా పీజీ చేసి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ పాత పద్ధతిలోనే పీజీ అర్హతతోనే ఇవాళ ఎలాంటి కండిషన్స్ లేకుండా అందరికీ ఈ డిగ్రీ లెక్చరర్గా మరి రాత పరీక్షలను రాసే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచినట్లు అనిపిస్తలేదు. విద్యా ప్రమాణాలు పెంచడం అంటే వీళ్ళు ఫస్ట్ పోటీ పరీక్షల కోసం నిర్వహించే ఈ పిహెచ్డిని దీంట్లో మ్యాండేటరీ చేసిర్రు కదా, ఇది మ్యాండేటరీ కాదు అని యూజీసీ మనకు ప్రకటించినప్పుడు, యూజీసీ మనకి నోటీస్ ఇచ్చినప్పుడు మరి యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీలు ఇచ్చిర్రు, ఎన్ని పిహెచ్డి నోటిఫికేషన్లు ఇచ్చిర్రు? విద్యా ప్రమాణాలు పెంచటోళ్ళు అయితే ఈ రోజు బోర్డులు లేకుండా, చాక్ పీసులు లేకుండా ఎన్నో డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. గైడ్షిప్ లేకుండా ఎంతో మంది ప్రొఫెసర్లు ఉంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ముందు విద్యా ప్రమాణాలు పెంచాలంటే విద్యా సౌకర్యాలు పెంచాలి ఫస్ట్. అవును, అలాంటి తరగతి గదిలో నాణ్యమైన లెక్చరర్స్ లేకపోతే ఉపాధ్యాయులు ఉండడం తప్పేం కాదు, వ్యతిరేకించట్లే మేము. అసలు డిగ్రీ స్థాయి లెక్చరర్ కి కావాల్సిన అర్హతలే నెట్, సెట్ ఆర్ పిహెచ్డి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది.
అట్లాంటిది మీరు కావాలని మ్యాండేటరీగా పిహెచ్డికి 25 మార్కులు వేటేజ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంది? నిజంగా పిహెచ్డి మ్యాండేటరీ అయితే ఈ విద్యా ప్రమాణం పెట్టాల్సింది ఇప్పుడు కాదు. ఒకప్పుడేమో నిజంగా మా అన్న చెప్పినట్టు నెట్ సెట్ అర్హతలు ఉండాలి, ఖచ్చితంగా పిహెచ్డి చేయాలంటే అని అప్పుడు అన్నారు. ఇప్పుడేమో అసలు పిహెచ్డి ఉండాలని ఇప్పుడు అంటున్నారు. అంటే నెట్ సెట్ కొట్టుకోవడం వేస్ట్ అయినా, దానికోసం చదవడం వేస్ట్ అయినా. యూజీసీ నెట్ అలాగే టీజీ సెట్ లో కూడా మాకు మెన్షన్ చేసి ఉంటది, మీరు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి మీరు ఎలిజిబుల్ అని. అంటే ఆ సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తున్నారు మరి? అవి రద్దు చేయండి ఫస్ట్. దానికి వేటేజ్ లేనప్పుడు, దానికి వేటేజ్ కేటాయిస్తున్నప్పుడు మీరు రద్దు చేయండి అంటున్నాము. పిహెచ్డికి ఎలాగో 25 మార్కులు కేటాయిస్తున్నారు, నెట్ సెట్ అభ్యర్థులకు కూడా వేటేజ్ కేటాయించాలి, అట్లే కదా. మరి 3 సమానమైనప్పుడు పిహెచ్డికి ఎక్కువ కేటాయిస్తున్నారు, దీనికేమో తక్కువ కేటాయిస్తున్నారు. దీనికి 5 మార్కులే కేటాయిస్తున్నారు. ప్రభుత్వాలకు ఏం లాభం అంటే చాలా మంది, కొంతమంది సుపరిచితులు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పిహెచ్డి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి నేరుగా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది. అంతే కదా. డైరెక్ట్ పిహెచ్డి కంప్లీట్ అయితే డైరెక్ట్ 25 మార్కులు వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా రిటర్న్ టెస్ట్ 40 మార్కులు రాసుకుంటారు. ఇంటర్వ్యూ 10 మార్కులు వాళ్ళ చేతిలోనే. ఇంకా మేము అక్కడ మా కష్టం ఎక్కడుంది? నిజంగా లైబ్రరీలో కూర్చొని సంవత్సరాల తరబడి కూర్చుంటున్న నిరుద్యోగులకి లాభం ఏముంది దీంట్లో? వాళ్ళ చెమటకి దక్కే ఫలితం ఏంది? 100% ఉంది. ఇంకొకటి, ఎన్ని యూనివర్సిటీలు రెగ్యులర్ గా ఇయర్ గా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నాయి? ఎన్ని యూనివర్సిటీలు అసలు నిజంగా పీజీ పిల్లలకి పర్సంటేజ్లు కరెక్ట్ గా నిజాయితీగా ఇస్తున్నాయి చెప్పండి? ఇక్కడ ఓయూలోనే పర్సంటేజ్లు తక్కువ వస్తాయి, కాకతీయలో తక్కువ వస్తాయి, ఇతర యూనివర్సిటీలో కొన్ని ఎక్కువ రావచ్చు. కానీ పర్సంటేజ్లు అన్ని యూనివర్సిటీలు ఒకటేలాగా ఇవ్వనప్పుడు మీరు ఆ పీజీ పర్సంటేజ్ కి, డిగ్రీ పర్సంటేజ్ కి వెయిటేజ్ ఎందుకు ఇస్తున్నారు? దీన్ని వ్యతిరేకించడం వల్ల మీకు ఒక భయంకరమైన ప్రశ్న ఎదురైంది. చెప్పండి. చదువుకోలేక, చదవలేక, పిహెచ్డి ఆ సీటు సంపాదించలేక మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్న. మీరు 100 క్వశ్చన్లు అడిగినా ఒక్కటే ఆన్సర్ ఉంటది, ఆ నెట్ సెట్లు మేము క్వాలిఫై అయి ఉన్నాము, అందుకే అడుగుతున్నాము. మేము డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ కోసమే ఎదురు చూస్తున్నాము, అందుకే అడుగుతున్నాము. ఇప్పుడు మీరు విద్యా ప్రమాణాలు, వాళ్ళు చేస్తున్నది విద్యా ప్రమాణాల గురించి అని మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడన్నా 180% మంది పేద ప్రజలు, కష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం పెట్టింది ప్రభుత్వం అంటే, డిఎల్ డిగ్రీ లెక్చరర్ కావాలి అంటే నెట్ సెట్ మ్యాండేటరీ, అంటే నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్, స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ అని 2 పెట్టిండ్రు కదా. మా చదువును అర్హత, ఇప్పుడు నేను సెట్ క్వాలిఫై అయినా, నేను రేపు డిఎల్ కావాలి, నాకు పిహెచ్డి లేదు, నేను పిహెచ్డి ఆస్పిరెంట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పీజీ యొక్క బేస్ తోనే నాకు ఉద్యోగం రావాలి, నాకు సబ్జెక్ట్ ఎంత ఉంటుంది అనేది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు నేను నిరూపించుకుంటా, ఎందుకంటే నాకు సెట్ ఉంది కాబట్టి. నెంబర్ 1. ఇప్పుడు పిహెచ్డి దగ్గరికి వద్దాం. విద్యా ప్రమాణాల పిహెచ్డి కాదు కదా. అట్లా అనుకుంటే ఉస్మానియాతో పాటు చాలా యూనివర్సిటీలో పిహెచ్డి ఏ రూపంలో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఉందా? పిహెచ్డి కలిగినటువంటి స్టాండర్డ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయా? దానికి సంబంధించిన నిధులు ఉన్నాయా? ఈ రకం కూడా మనం చూడాలి. మీరు మీరు ఒకవేళ అంటే ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పిహెచ్డి మ్యాండేటరీ కావచ్చు, సరే కాదా అవునా అనేది ఒక భాగం. ఒక నిమిషం, అది అవునా కాదా అనేది ఒక భాగం, దాన్ని కూడా అదొక చర్చ చేద్దాం. ఇప్పుడు డిఎల్ అనేది డిగ్రీకి సంబంధించినటువంటి అంశం. నేను నెట్ కొట్టుకొని, సెట్ కొట్టుకొని చాలా కష్టపడి వస్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు డిగ్రీ చదవడమే కష్టం. నేను పీజీ దాకా వచ్చినప్పుడు నాకు పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రాబ్లం పేదరికం వల్ల కావచ్చు, నా పర్సనల్ చెప్పుకోలేని ఉంటాయి. ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా నేను డిస్టర్బెన్స్ అయిన తర్వాత కూడా అందులో నుంచి తేరుకున్న తర్వాత నాకు సెట్ ఉంది కాబట్టి నేను డిఎల్ కావాలనే కసి నాకు ఉంటుంది. నాకు పిహెచ్డి లేదు. అంటే ఆ కసి నుంచి నాలాంటి వాళ్ళు, కొంత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్ట్రగుల్ నుంచి బయటపడ్డ తర్వాత ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి డిఎల్ లాంటిది కొట్టుకోవాలని చిన్న ఆశ ఉంటుంది. నువ్వు ఇక్కడ కూడా పిహెచ్డి అనేది పెడితే ఆ పిహెచ్డీలు 100లో 1 2 ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు పిహెచ్డి దాకా రావాలంటే వాళ్ళ ఇంటి ఎంత స్ట్రగుల్ చేయాలన్నా, ఆర్థికంగా స్ట్రగుల్ చేయాలి, ఫ్యామిలీ పరంగా స్ట్రగుల్ చేయాలి. ఎందుకంటే వీడు పని చేస్తేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. వీడు పని చేసుకోవడానికి సమయం సరిపోతుంది. కానీ పిహెచ్డి దాకా పోగలుగుతారా ఎస్సీ ఎస్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు? ఒకవేళ పోయినా కూడా అక్కడ ఎంత ఇబ్బంది ఉంటుంది, యూనివర్సిటీలలో కులం పేరుతో ఎట్లా చంపుతున్నారు అనేది దేశ స్థాయిలో మనం చూస్తున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే విద్యా ప్రమాణాలు పాటించాలి. కానీ ఏసీలో పుట్టి, ఏసీలో పెరిగి, ఏసీలో కూర్చొని పేపర్ల మీద రాసి ప్రజలను మభ్యపెట్టడం కాదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీలో గత 30-40 ఏళ్ల ముందు ఐఏఎస్ల పిల్లలు, ఉన్నతాధికారుల పిల్లలు చదివేటోళ్ళట. చదివినప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారు కాబట్టి ఆ ఉన్నతాధికారులు మా పిల్లలు కాబట్టి సెక్రటేరియట్ లో వాళ్ళు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చుకొని వాళ్ళు చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎవరికి లేదు. ఇక్కడ గుడిసెలలో ఉండేటోళ్లకు,
గూడాలలో వచ్చిన వాళ్ళకు తండాల నుంచి వచ్చిన బిడ్డలు మాత్రమే చదువుతారు. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఏసీలలో లేరు కదా, సెక్రటేరియట్లో లేరు కదా, మరి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే నా పిల్లలు చదువుతారని డబ్బులు ఇచ్చేటోళ్ళు. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి 1000 కోట్లని ప్రకటించిండు. ఈ రోజు వరకు అత్తకలేదు పత్తకలేదు. ఈ రోజు రిక్రూట్మెంట్ లేదు, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవు, యూనివర్సిటీ పరిశోధనలు విషయాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడ అనేది ఏంటంటే అన్న, మీరు అడిగిన దానికి ఏదేమైనా జీవో నెంబర్ పాత పద్ధతిని రద్దు చేసి సెట్ నెట్ అవకాశం ఉన్న వాళ్ళకి ఇది పెట్టండి. ఒకవేళ పిహెచ్డి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ నామ్స్ ప్రకారంగా దాన్ని పెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఏ ప్రభుత్వంలో వచ్చిందండి ఈ జీవో? మొన్న ఫిబ్రవరిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వచ్చింది. ఫిబ్రవరి 12 కి వచ్చింది. 12 ఫిబ్రవరికి వచ్చింది. ఇది మేము చెప్పేది ఏంటంటే యూజీసీ నెట్ గానీ, టీజీ సెట్ గానీ, పిహెచ్డి గానీ 3 సమానమే అని యూజీసీ చెప్పింది. చెప్పినప్పుడు యూజీసీ గ్రాంట్స్ అన్ని వీళ్ళు యూనివర్సిటీలు అన్ని తీసుకుంటున్నప్పుడు 3 సమానం అని చెప్పినప్పుడు ఒక నిరుపేద విద్యార్థి ఏం ఆలోచిస్తాడంటే 5 సంవత్సరాలు పిహెచ్డి చేయడం మేలా, 6 నెలలు చదివి యూజీసీ నెట్ గానీ, టీజీ సెట్ గానీ అర్హత సాధించడం మేలా అని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే ఇంకొకటి పిహెచ్డి చేసుకుంటే కొన్ని లక్షల ఖర్చు వస్తుంది. ఇక్కడ అడ్మిషన్ కే 25,000 ఫీజు కట్టాలి. అలాంటప్పుడు యూజీసీ నెట్, టీజీ సెట్ క్వాలిఫై అవుతారు. చివరి ప్రశ్న, ఇప్పుడు జీవో నెంబర్ 4 వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది, దీంట్లో కుట్ర ఉందంటున్నారు. 100% ఉంది. 100% ఉంది. 100%. కాబట్టి ప్రభుత్వం గానీ, యూనివర్సిటీ వీసీలు, పెద్దలు, ప్రొఫెసర్స్ అందరూ కూడా నిరుపేద విద్యార్థుల గురించి ఆలోచించాలి గానీ నిజంగా ఏసీ రూమ్లలో కూర్చొని చదువుకునే విద్యార్థుల గురించి కాదు, దొంగ పిహెచ్డి పట్టాలు తెచ్చుకున్న వాళ్ళ గురించి కాకుండా నిరుపేద విద్యార్థుల గురించి ఆలోచిస్తే ఈ జీవో అనేది చాలా నష్టాన్ని చేకూర్చే జీవో. కాబట్టి జీవో నంబర్ 4 ని వెంటనే రద్దు చేసి పాత విధానంలోనే, పాత పద్ధతిలోనే డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ ని నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వేదికగా వివిధ విద్యాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డిగ్రీ లెక్చరర్లకు మద్దతుగా ఇక్కడ సమావేశం నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఈరోజు మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఒకటే డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి, జీవో 4ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతితోనే డిగ్రీ లెక్చరర్ల నియామకం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు అంటే సెట్ నెట్ వచ్చిన వారికి ఎలిజిబుల్ కేటగిరీ ఉంటుండే. ఎందుకంటే ఈరోజు సెట్ నెట్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సెట్ నిర్వహిస్తుంది, కేంద్రం ఏమో నెట్ నిర్వహించి ఈరోజు అత్యున్నతమైనటువంటి విద్యార్థులు, ప్రతిభ సాధించినటువంటి విద్యార్థులు మాత్రమే ఈరోజు నెట్ సెట్ సాధిస్తారు. అలాంటి విద్యార్థులకు ఈరోజు డిగ్రీ లెక్చరర్ అవకాశం కల్పిస్తుండే పాత పద్ధతి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్ సెట్ కాకుండా ఓన్లీ పిహెచ్డి అని పెట్టి ఈరోజు విద్యార్థులను, ఈరోజు చదువుకున్నటువంటి నెట్ సెట్ చదువుకున్నటువంటి పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు డిగ్రీ లెక్చరర్లకు దూరం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. వెంటనే రేవంత్ రెడ్డి మీది ఈ కొత్త పద్ధతిని రద్దు చేసి జీవో నంబర్ 4ను రద్దు చేసి పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు చేయాలని మేము ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో బిడ్డ ఈ యొక్క కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ ఉన్నత విద్యా మంత్రి కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని తెలుస్తాం. ఈ రోజు చూసుకొని ఒక చదువు రాని దద్దమైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఈరోజు విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం పెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఎలాంటి యొక్క నియమ నిబంధనలు పాటించకుండా ఈరోజు ఓన్లీ కలిబోలి మాటలు చెప్తూ ఈరోజు విద్యార్థులను దూరం చేస్తున్నాం. చూడండి, ఈరోజు ఫీజు రింబర్స్ బకాయిలని, ఈరోజు ఫీజు రింబర్స్ బకాయిలు విడుదల చేయక విద్యార్థులను దూరం చేస్తున్న వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒక నిరుపేద విద్యార్థి ఏ విధంగా చదువుకుంటాడు, అది ఒక కష్టాలేంది, వాళ్ళకు బాధలేని తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ఫీజు రింబర్స్ ఇస్తలేడు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేడు, ఈరోజు ఓయూకి వచ్చిండు 1000 కోట్లు అన్నాడు, ఓన్లీ జీవో ఇచ్చిండు, ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేనటువంటి వ్యక్తి ఏమనంటే రేవంత్ రెడ్డి. అంటే చదువు మీద పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి బిడ్డ నువ్వు వెంటనే జీవో నంబర్ 4ను రద్దు చేసి పాత పద్ధతిలో డిగ్రీ లెక్చరర్ నియామకాలు చేయాలని మేము ఈ రోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదిక డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జీవో నంబర్ 4 తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేసే కుట్ర చేయడాన్ని ఎంఆర్పిఎస్గా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జీవో తీసుకురావడంలో సమాజానికి ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉండే అగ్రవర్ణాలు కానీ చెప్పేటిది ఏంటంటే, రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే లెక్చరర్లకు స్పష్టమైన కొన్ని అర్హతలు ఉండాలనే అంశాన్ని చెప్పబోతున్నాయి. కానీ మరి ఇప్పటి వరకు రిక్రూట్ అయ్యి
లెక్చరర్లుగా గత ప్రభుత్వాల్లో నియమించబడ్డ వాళ్ళు, మరి వాళ్ళు పీజీతోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రిమూవ్ చేసే జీవో చేస్తుందా? వాళ్ళని రిమూవ్ చేసినప్పుడు ఈ జీవో అమలు చేయండి. వాళ్ళని రిమూవ్ చేసే అధికారం మీ చేతుల్లో లేదు కనుక గతంలో ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్స్ జరిగినాయో అదే విధంగా రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా జీవోలు కొత్తవి తీసుకొస్తే సమాజాన్ని అంతా ఏకం చేసి ప్రభుత్వం పైన అణగారిన వర్గాల తరపున పోరాటం చేయడానికి నిరుద్యోగులతో మేము సమాంతరంగా కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు డిగ్రీ లెక్చరర్ ఆశావాహుల ఆవేదన అనే ఒక ప్రెస్ మీట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆస్మా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ జీవో నెంబర్ 4 అనేది ఏదైతే ఉందో దీని మీద ప్రభుత్వము సమీక్షించి దీని మీద లోతుపాతులు అన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి పరిశీలన చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆమె అయితే ఈ యొక్క కార్యక్రమం పెట్టిందో ఆ యొక్క కార్యక్రమానికి నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మిగతా వర్గాలతో కానీ మేధావులతో కానీ మళ్ళీ ఆలోచన చేసి దీన్ని సమీక్షించి దీన్ని రద్దు చేస్తేనే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటున్నారో వాళ్ళకు అన్యాయానికి గురి చేసే ఈ యొక్క జీవో కాబట్టి దీనిని మళ్ళీ ఇప్పటికే 12 సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ లేక, మళ్ళీ మీరు కొత్త జీవోలు తీసుకొస్తూ నిరుద్యోగాన్ని ఇంకా రోజు రోజుకి పెంచే యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకవేళ మీరు ఇదే మొండి పద్ధతితో కనుక ముందు భవిష్యత్తులో ఇలాగే ముందుకు పోతే మాత్రం దీన్ని మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకమై ఆస్మా గారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మేము బలం చేకూరుస్తూ దీని మీద బలమైనటువంటి పోరాటాన్ని కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా.